కాకినాడ జిల్లా తుని చిన్నారి మిస్సింగ్ మిస్టరీ వీడడం లేదు. 20 రోజులుగా గాలిస్తున్నా ఆచూకీ లభించకపోవడం ఆందోళనకు గురి చేస్తోంది. ఇప్పుడు చిన్నారి తల్లి అనారోగ్యానికి గురి కావడం మరింత కలిచివేస్తోంది. కడుపును పెట్టిన బిడ్డ ఓ గంట కనిపించకపోతే అల్లాడిపోతాం. అలాంటిది 20 రోజులుగా బిడ్డ ఆచూకీ తెలియకపోతే ఆ తల్లి బాధ వర్ణనాతీతం. ఇప్పుడు ఇలాంటి నరకాన్ని అనుభవిస్తూ మంచాన పడింది కాకినాడ జిల్లా తునిలో మిస్ అయిన చిన్నారి జాహ్నవి తల్లి. బిడ్డ కోసం ఏడ్చి అనారోగ్యానికి గురైంది. దీంతో చిన్నారి తల్లి భవానీని ఆసుపత్రికి తరలించి చికిత్స చేయించారు ఆమె కుటుంబ సభ్యులు. 20 రోజులుగా ఎటు నుంచి వస్తుందా అని ఆశగా ఒకవైపు, ఏ అధికారి ఎలాంటి సమాచారం ఇస్తారు అని ఆందోళనతో మరోవైపు, ఇలా 20 రోజులుగా జాహ్నవి కోసం ఎదురుచూపులు చూస్తున్నారు తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు. కానీ ఏ వైపు నుంచి ఎలాంటి ఆచూకీ దొరక్కపోతుంది ఉండడం షాకిస్తోంది. కాకినాడ జిల్లా తుని పరిధిలోని సిహెచ్ అగ్రహారంలో 20 రోజుల క్రితం 2.5 జాహ్నవి కనిపించకుండా పోయింది. అప్పటి నుంచి వివిధ డిపార్ట్మెంట్ల అధికారులు టీంలుగా విడిపోయి గాలిస్తున్నారు. పెద్ద ఎత్తున అధికారులను రంగంలోకి దించిన అత్యాధునిక డ్రోన్ల సాయంతో సర్చింగ్ నిర్వహిస్తున్న పాప జాడ దొరకట్లేదు. పాప మిస్ అయిన జీడి మామిడి తోటతో పాటు చుట్టుపక్కల ఉన్న అటవీ ప్రాంతాన్ని సైతం జల్లెడ పడుతున్నారు. ఏ ఒక్క క్లూని వదిలిపెట్టకుండా అధికారులు గాలిస్తున్నారు. అదే సమయంలో సాంకేతిక ఆధారాలతోనూ వివిధ కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించి మరీ సర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తున్న చిన్నారి మిస్సింగ్ పై ఏ క్లూ దొరక్కపోవడం అంతుచిక్కని మిస్టరీగా మారుతోంది.